హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎంతో టేస్టీ టమాటో రైస్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. చాలా సింపుల్ పద్ధతిలో మీకు చూపిస్తానండి. వర్షాలు బాగా పడుతున్నాయి కదా, ఇలా వేడివేడిగా ఏదైనా చేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా రైస్ అనేది వండుకుంటాం కదా, వండుకున్న రైస్ మనం ఎంత క్వాంటిటీలో చేసుకుందాం అనుకుంటే అంత రైస్ తీసి ఒక ప్లేట్లో చల్లారబెట్టుకోవాలి. అలాగే ఒక పెద్ద 4 టమాటాలు కట్ చేసి చిన్న చిన్న ముక్కలు పెట్టుకోవాలి. ఒక ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా కచ్చా దంచుకోవాలి. ఇక స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర అండ్ బిర్యానీ మసాలా ఉంటుంది కదా, అవి ఆల్ గరం మసాలా ఒక్కొక్కటి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయినప్పుడు ఆనియన్ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్ ముక్కలు అండ్ కరివేపాకు, పచ్చిమిర్చి అవి కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా టమాటా ముక్కలు, అవి కూడా వేసుకొని మంచిగా కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం సాల్ట్ కానీ వేసుకున్నాం అనుకో మనం త్వరగా మనకు మగ్గిపోతాయండి. ఈ రెసిపీ కాదు, ఏ రెసిపీ అయినా సరే మనం అలా త్వరగా మగ్గాలంటే సాల్ట్ కానీ వేసుకొని మూత పెట్టుకుంటే మనకి 5 మినిట్స్లో మగ్గేవి జస్ట్ 2 మినిట్స్లోనే మగ్గిపోతాయండి. చాలా త్వరగా క్విక్గా మనకి మగ్గుతాయి అన్నమాట. అలా మూత పెట్టుకొని తీసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక మనం మంచిగా అనేది ఆ విధంగా మగ్గితే ఒకసారి మెదిపితే మనకి చిన్న చిన్న ముక్కలుగా ఉండకుండా కొద్దిగా పేస్ట్ లాగా అవుతుంది. అయిన తర్వాత మనం కచ్చాపచ్చి దంచి పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్, అది వేసి కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు చిన్నది వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఆల్రెడీ మనం సాల్ట్ వేసుకున్నాం కదా, చూసుకుంటే టేస్ట్ సరిపడినంత సాల్ట్, ఎలాగైనా మనకు స్పైసీ ఎంత తింటే అంత కారం వేసుకొని 1 మినిట్ అలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ అయిన తర్వాత ఎక్కువ కాదు, జస్ట్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకొని మనం వేసుకుంటే మంచిగా ఇంకా ఎక్కడైనా ఉన్నా సరే మనకు చక్కగా టమాటా ముక్కలు, ఆనియన్ ముక్కలన్నీ చక్కగా ఉడికిపోతాయండి. హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని చక్కగా మూత పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం ఒక 2 మినిట్స్ ఉంటే మంచిగా మొత్తం వాటర్ అంతా క్విక్గా అబ్జర్వ్ అయిపోతుంది. ఈ విధంగా ఆయిల్ అనేది మనకి పైకి తేలుతున్నప్పుడు మనం రైస్ వండి పెట్టుకున్నాం కదా చల్లారి పెట్టుకొని ఆ రైస్ అనేది వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూసుకొని మనకు సాల్ట్ సరిపోతే వేసుకోవాలి. ఇప్పుడు మిక్స్ చేసేటప్పుడు కొద్దిగా గరం మసాలా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటే అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్ట్ టమాటో రైస్ రెసిపీ రెడీ.